సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వివేక వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించారని, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని మంత్రి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్, తర్వాత ఆదిలాబాద్ నేను స్వయంగా అక్కడ చూసినాను. ప్రజల స్పందన అందరూ కూడా మేము చేయి గుర్తుకేసి గెలిపిస్తాం సార్, మేము ఊహించలేదు, మేము 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము, కానీ రాలేదు. ఇప్పుడు మాకు 3500 ఇల్లు ఒక్క నియోజకవర్గం, అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి, మేము ఇన్ని రోజులు మా సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక